సండే పునరుత్థాన దినం కదా, ప్రతి సండే పునరుత్థాన దినం. సో చాలాసార్లు ఏంటి సండే అంటే ఆదివారం అంటారు, కానీ క్రైస్తవులైన మనం ఏమంటాం? ప్రభు దినం, ఆరాధన దినం, పునరుత్థాన దినం అని మనము జ్ఞాపకం చేసుకుంటాం. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు ఎవరు అడిగినా కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆది కాలంలో మరి బిలీవర్స్, మరి విశ్వాసులందరూ ఆదివారాన్ని మరి పునరుత్థాన దినంగానే చూస్తున్నారు. కాబట్టి అది ఒక్కరోజే కాదు, అది ఎప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో ఈరోజు మనము కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. మరి యథావిధిగా మనం వాక్య అంశంలోనికి వెళ్ళకంటే ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. ఏంటంటే మరి ఒక ప్రశ్న, సిలువ కార్యం. యేసుక్రీస్తు తన్ను తాను సిలువలో అప్పగించుకొని ఏం చేసిండు? సిలువలో చనిపోయినాడు కదా. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఎ సూసైడ్, అంతేనా? అంటే చెప్పాలంటే అది ఒక మర్డర్ అనే కాదు, కానీ అదొక సూసైడ్ కూడా అని మనం అనుకోవచ్చు. అవునా కాదు? అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడే యేసుక్రీస్తే తనకు తాను ఏం చేసుకున్నాడు? చనిపోవాలని అప్పగించుకున్నాడు. మనుష్య కుమారుడు అనేకులకు తన ప్రాణాన్ని క్రయధనంగా అప్పగించటకు వచ్చినాడని అక్కడ మనము చూస్తున్నాం, లేఖనంలో చూస్తున్నాం కదా. ఆయన చనిపోవడానికి వచ్చినాడని మనకు తెలుసు. అయితే విషయం ఏంటంటే, సిలువలో జరిగిన యేసుక్రీస్తు యొక్క కార్యం ఇంపార్టెంటా, లేకపోతే పునరుత్థానం ఇంపార్టెంటా? వెరీ గుడ్, రెండు ఇంపార్టెంట్ కదా. మనం ఇప్పుడు వర్సెస్ క్రాస్, సిల్వ వర్సెస్ పునరుత్థానం అని మనం కాంపిటీషన్ పెట్టడానికి కాదు, కానీ రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్. అవునా కాదు? అందరూ ఒప్పుకుంటున్నారు ఈ మాటతో. ఎవరన్నా విభేదిస్తున్నారా? ఇక్కడ నా అభిప్రాయంతో, వాక్యంతో ఎవరన్నా విభేదిస్తున్నారా? డిబేట్కి సిద్ధంగా ఉన్నారు ఎవరన్నా? లేరా? అందరూ ఓకే, రెండు సమానమే. ఓకే, రైట్. ఇప్పుడు ఇంకో ప్రశ్న, మీ అందరినీ ఆలోచింపజేసే ప్రశ్న ఏంటంటే, మనం ఎక్కువ మరి రెండు ఈక్వల్ అయితే సిలువ ధ్యానం ఎక్కువ చేస్తామా, పునరుత్థాన ధ్యానం ఎక్కువ చేస్తున్నామా? మనం ఎక్కువ ధ్యానం ఏం చేస్తున్నాం? ప్రాక్టికల్గా మాట్లాడదాం, సిలువ ధ్యానం ఎక్కువ చేస్తున్నాం కదా. అందరూ ఏకీభవిస్తున్నారు స్వప్నక్క మాటతోటి కదా. అందరం మనం ఏం చేస్తున్నాం అంటే సిలువ అంటేనే ఎక్కువ టైం మనము పెడుతున్నాం. కొంతమంది అయితే 40 days లెంట్ ఉండి దేవుడు చేసిన సిలువలో కార్యం మంచిది, వెరీ గుడ్, నేనేం ఆబ్జెక్ట్ చేస్తానని మంచిది. దాని తర్వాత ఏం చేస్తున్నారు? 7 మాటలు మళ్ళా అది గుడ్ ఫ్రైడే రోజు మంచిగా గట్టిగా, అంటే ఒక 3-4 గంటలైనా సరే కానీ మంచిగా స్పెండ్ చేస్తాం. సిలువలో కార్యం చేసే ఆ దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిండని చేస్తాం. పునరుత్థానం రాగానే వస్తుంది, అరగంట లేకపోతే గంట 2 గంటలు ఏదో మొత్తానికి ఒక రోజు చేసి దాన్ని పొద్దున్నే అలా బ్రేక్ఫాస్ట్ తోటి క్లోజ్ కదా. అది మనము పునరుత్థాన దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం కదా. వరల్డ్ అంతా కూడా అట్లనే అయిపోయింది. మనకు సిల్వ పునరుత్థానం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే వరల్డ్ అంతా కూడా అదే విధంగా అయిపోయింది. ఉదాహరణకు మనకు క్రిస్టియన్ పెయింటింగ్స్ ఎక్కువ ఏవి కనిపిస్తాయి? సిల్వవి కనిపిస్తాయా, పునరుత్థానాన్ని కనిపిస్తాయా? ఎక్కడ పోయినా కానీ ఏం కనిపిస్తాయి? క్రాస్ కదా. ఎక్కడ పోయినా క్రాస్ క్రాస్ క్రాస్. సిల్వర్ పెయింటింగ్స్ ఏంటి? ఎవరన్నా ఇంట్లో చూసారా పునరుత్థానం పెయింటింగ్? ఎంత మంచిగా ఉంటుంది కదా. దేవుడు యేసుక్రీస్తు మన ఏంది అంటే, సిల్వ ఏందంటే ఏం చెప్తాం మనం? యేసుక్రీస్తు మన కొరకు చనిపోయినాడు అని. పునరుత్థానాన్ని పెడితే మన కొరకు చనిపోయి ఏం చేసి మళ్ళీ కంప్లీట్ చేస్తాం కదా. అటు సిల్వ పునరుత్థానం రెండు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో ఒక ఆథర్ అంటున్నాడు అట్లా, మంచిగా అనిపిస్తుంది ఆ బుక్ ఒకటి చదువుతుంటే. చాలా మంది ఇది ఒక సైకలాజికల్గా ఏమైపోయిందంటే అందరికీ ఒక ఐడెంటిటీ అయిపోయింది. క్రాస్ అయిపోయి ఏమవుతుంది, అందరూ క్రాస్ గురించి మంచిదే చెప్పడం మంచిదే, కానీ మనం మొట్టమొదటిగా అడిగినా కదా ఒక ప్రశ్నకు జవాబు ఏంటి, మనకు పునరుత్థానం ఇంపార్టెంటా, సిల్వ ఇంపార్టెంట్ అంటే రెండు ఇంపార్టెంటే అన్నారు. కానీ రెండు ఇంపార్టెంట్లో మనకు రెండు ఇంపార్టెంట్స్ మనం ఇస్తలేమని అర్థమవుతుంది ఇప్పుడు కదా. రెండింటికి మనం ఇంపార్టెన్స్ అంత ఎక్కువగా ఇస్తలేము, ఎందుకంటే నమ్ముతున్నాము కానీ అది క్రియాపూర్వకంగా మనం చూపించలేకపోతున్నాం. అటువంటి ధ్యానంలోనికి మనము వెళ్ళిపోతలేము. పునరుత్థానం అనగానే ఎప్పుడెప్పుడు మాట్లాడతామంటే ఫస్ట్ ఈస్టర్ రోజు మాట్లాడతాం కదా.
పునరుత్థానం గురించి. అదే కాకుండా మనం ఎప్పుడు మాట్లాడదాం, బల్ల కార్యక్రమంలో కాదు, పునరుత్థానం గురించి. పునరుత్థానం గురించి ఎప్పుడు మాట్లాడతామంటే ఎవరైనా చనిపోయినప్పుడు, మరణిస్తే అప్పుడు మాట్లాడతాం. ఇంకా కాదు ఎప్పుడు అంటే ఎప్పుడైనా ఎవరైనా మనల్ని ప్రశ్న అడిగినప్పుడు, నిజంగా యేసుక్రీస్తు లేచిండా లేదా అన్నప్పుడు అటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పడానికి పునరుత్థానాన్ని గురించి యూజువల్గా ఈ 3 సందర్భాలలో మనం ఎక్కువ మాట్లాడుతుంటాం. కానీ మనం మొట్టమొదటిగా మాట్లాడుకున్నట్టు పునరుత్థానం గురించి మరి లాస్ట్కి ఏం చేసిరంటే ఆది సంఘంలో ఉన్నవారు ఈ యొక్క ఆదివారాన్ని పునరుత్థాన దినంగా ప్రకటించినారు. హల్లెలూయా. కాబట్టి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. సో మనం ఏం చేయాలంటే పునరుత్థానాన్ని గురించి కూడా మనం ఎక్కువ ధ్యానించడానికి మనము ఆసక్తిపరులమై ఉండాలి. కాబట్టి గత వారం మనం పునరుత్థానం గురించి మాట్లాడుకున్నాము. ఈ వారం కూడా కొంచెం మనము మరొకసారి మనం పునరుత్థానం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఆలోచించినప్పుడు ఈ మాటలు అనిపించినాయి. ఎందుకు అవును నిజమే కదా, అట్లా చేయకుండా మనం పునరుత్థానాన్ని గురించిన అవగాహన కూడా మనకు రావాలా. కొన్ని విషయాలు మనల్ని సరిచేయాలా, మన ఆలోచనలను సరిచేయాలా, మన క్రియలను సరిచేయాలా, మన చూపులను సరిచేయాలా, మన మాటలను సరిచేయాలా. కాబట్టి అటువంటివి కొన్ని విషయాలు మనము ఈ యొక్క సబ్జెక్ట్లో మనం చూసుకున్నాం. ఈ యొక్క సందర్భంలో మనము మరి చాలామంది పునరుత్థానం గురించి మాట్లాడారు. ఎవరెవరు మాట్లాడారు పునరుత్థానం గురించి? అపోస్తుడైన పౌలు మాట్లాడిండు, పేతురు మాట్లాడిండు, యోహాను మాట్లాడిండు. ప్రతి ఒక్కరు మరి పునరుత్థానం గురించి మాట్లాడినారు. ఒక సందర్భం మీకు ఒక వాక్యాన్ని అయితే మనం చూసుకుందాము. మరి ఒకసారి ఈ మన రోమా పత్రిక 4వ అధ్యాయము చివరి వచనం, 4వ అధ్యాయం చివరి వచనం మనం చదువుకున్నాము. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడి. చాలు, అక్కడ మన అపరాధంలో కొరకు యేసయ్య సిలువ వేయబడ్డాడు, అప్పగింపబడ్డాడు, చనిపోయాడు. వాక్యంలో ఉంది. ఎందుకు లేపబడ్డాడు అంటే, ఎందుకు లేపబడ్డాడు ఆ వాక్యానుసారంగా? మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడి. సో ఒకవేళ లేవకపోతే ఏమైతుండే? మనం నీతిమంతులము కాకపోతుండే కదా. సో అది చాలా ఇంపార్టెంట్. ఆయన లేవడము మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఆయననైనా దేవుడిగా రుజువు చేసుకోవడానికి కాదు, కానీ అన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన లేస్తేనే మనల్ని ఈరోజు నీతిమంతులుగా తీర్చబడతాం. ఈ విషయం చాలా అవసరం. ఎందుకంటే ఈ నీతి ఆయన నీతి, మన నీతి కాదు. దేవుడు ఏమంటుండంటే మనల్ని నీతిమంతులుగా తన నీతినిచ్చి చేస్తున్నాడంట. హల్లెలూయా. ఎందుకంటే మన స్వనీతి వాక్యంలో ఏముందంటే, మన స్వనీతి ఎటువంటిది అంట? మురికి గుడ్డల వంటిదంట. మన స్వనీతి ఎటువంటిది? మన నీతి, మన సొంత నీతి. మనం కష్టపడి నీతిగా మంచిగా ఉంటాం చూడు, ఆ నీతి ఎటువంటిదంట? దేవుని దృష్టిలో మురికి గుడ్డల వంటిదంట. దేవుని నీతే గొప్ప నీతి. ఆ నీతిలో పరిశుద్ధత ఉంటుంది, సంపూర్ణమైన మార్పు ఉంటుంది. హల్లెలూయా. సో దేవుడు ఆ నీతిని మనకు దయచేస్తున్నాడు. ఓకే. సో అది దేని ద్వారా వస్తుందంటే వాక్యం ప్రకారం పునరుత్థానం ద్వారానే వస్తుంది. ఇంకా మనము 1 కొరింథీ 15వ అధ్యాయం మనం చదివితే అక్కడ ఏమంటాడంటే పౌలు భక్తుడు, తర్వాత మనం చదువుకుందాం ఎప్పుడన్నా ఇంకా ఆ విషయం కూడా పౌలు కోణంలో కూడా మనం ధ్యానిస్తాము. ఏమంటాడంటే, ఒకవేళ మీరు గనక పునరుత్థానాన్ని నమ్మకపోతే మీ విశ్వాసము వ్యర్థమే, ఈ సువార్థమే వ్యర్థమే, ఏస్తూ తిరిగి లేచిండన్న విషయము వ్యర్థమే, ఇక అన్ని వ్యర్థమే. ఇక అసలు మనం ఈ క్రీస్తుని నమ్ముకోవడమే వ్యర్థం ఇక. కాబట్టి ఖచ్చితంగా పునరుత్థానం అనేది ఉంది అని చెప్పడానికి ఆ నమ్మడంతో మనం ఏమేమి చేస్తున్నాం అన్న విషయాలు అక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నారు. సో చాలామంది మాట్లాడినారు. కాబట్టి ఈరోజు మనం ఏం చేద్దామంటే, పేతురు యొక్క ఆలోచన పునరుత్థానాన్ని బట్టి ఏ విధంగా ఉంది, పేతురు ఏ విధంగా ఈ యొక్క పునరుత్థానానికి రెస్పాండ్ అయ్యిండు అన్న విషయాన్ని మనము నేర్చుకుందాం. సో ఈరోజు మనము వాక్యాంశం ఏంటంటే, పేతురు ఏ విధంగా పునరుత్థానానికి స్పందించాడు. పేతురు ఏ విధంగా పునరుత్థానానికి స్పందించాడు, పేతురు యొక్క స్పందన పునరుత్థానానికి అన్న అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఒక్కసారి అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము, చాలా వచనాలు ఉంటాయి ఇందులో, కానీ మనము కొన్ని చూసుకొని, మరి మమ్మీ గట్టిగా చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 14వ వచనం నుండి 32వ వచనం వరకు గట్టిగా. అయితే పేతురు ఆ
11 కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియగి నా మాట వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుగొడిది జామున కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్రుల మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆగ్నిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షముగా ఆ మహాదినం రాకమునకు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుతుంది. అప్పుడు ప్రభువు నా నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇజ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడకు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనబరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యాయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాను. ఆయనను గూర్చి దావీదు ఇట్లను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి ప్రాశంలో ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించను, నా నాలుక ఆనందించను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళపెట్టనీయవు. నాకు జీవ మార్గమును తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషులకు దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త ఉండెను గనుక అతని గర్భఫలముల నుండి అతని సింహాసనం మీద ఒకని పెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపాను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిప్రాసంలో హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించుచున్నాడు. సో ఇక్కడ మనము పేతురు మరి తన ప్రసంగాన్ని, మొట్టమొదటి ప్రసంగం ఇది, పేతురు యొక్క మొట్టమొదటి ప్రసంగాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఆరోహణం 40 రోజులు ఉన్న తర్వాత, 40 days తర్వాత ఆరోహణం అయిపోయిన తర్వాత ఏమన్నాడంటే, మీరు ఇక్కడనే ఉండండి, యెరూషలేములోనే ఉండండి, నా ఆత్మ ఆదరణకర్త వస్తాడు. వచ్చిన తర్వాత మీరు శక్తి పొందుకుంటారు. శక్తి పొందుకున్న తర్వాత యెరూషలేములో, యూదయలో, సమరయలో, భూదిగంతములు అంతవరకు మీరు సువార్త ప్రకటించాలి, నాకు సాక్షులుగా ఉండాలి అని చెప్పేసి ఒక ఆజ్ఞ మరి అక్కడ అపోస్తలులకు ఇచ్చినాడు, సంఘానికి ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత మరి పేతురు ఈసారి మాటను విని ఏం చేస్తున్నాడంటే, పెంతెకోస్తు దినం రోజు ఏమైందంటే, 2వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుంటే, అది ఏ రోజు అంటే ఈ సందర్భం ఎక్కడ జరుగుతుందంటే పెంతెకోస్తు దినం రోజు. పెంతెకోస్తు దినం రోజు ఏమైందంటే, పరిశుద్ధాత్ముడు సంఘం మీదకి రాగానే అందరూ ఆత్మ పొందుకొని ఏమైపోయినారంటే అందరు భాషలలో మాట్లాడినారంట. భాషలు, ఎటువంటి భాషలు ఉన్నాయి అక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళు భాషలు మాట్లాడుతుంటే లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు. అంటే అరామిక్ మాట్లాడుతున్నారు, బంజారా మాట్లాడుతున్నారు, నానా విధములైన భాషలు మాట్లాడుతున్నారు. ఏ భాషలు మాట్లాడుతున్నారంటే, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, అక్కడ ఏ ఏ ప్రాంతస్తులు, ఏ దేశస్తులు వచ్చారో వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు అన్నట్టు. పెంతెకోస్తు దినం రోజు అదొక పెద్ద పండుగ. ఆ పండుగ సందర్భంలో యెరూషలేముకి వచ్చి దేవుని సన్నిధిని అనుభవించడానికి, కొంచెం షాపింగ్ చేయడానికి, అన్ని విషయాలకు వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడుతూ భాషలలో మాట్లాడుతున్నప్పుడు అందరు ఏమనుకున్నారంటే, వీళ్ళేంటి మా భాషలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు సడన్గా ఎవరన్నా స్పెయిన్, స్పానిష్, ఫ్రెంచ్, గ్రీక్, హిబ్రూ మాట్లాడితే మనం అందరం ఏమవుతాం? ఆశ్చర్యపోతాం. మనం ఆశ్చర్యపోం, కానీ నిజంగా గ్రీక్ వచ్చినాడు ఆశ్చర్యపోతాడు, చెప్తున్నా. సో అదే విధంగా ఆశ్చర్యపోయినారు వాళ్ళు. అరే ఇట్లా అని ఏం మాట్లాడారు వాళ్ళు? సువార్త ప్రకటించారు.
సువార్త ప్రకటించిన తర్వాత ఒక్కొక్కరు ఏమన్నారంటే 13వ వచనంలో వీళ్ళందరూ తాగి ఉన్నారు కాబట్టి ఈ మాటలు మాట్లాడుతున్నారంటే, మరి పేతురు ఏమన్నాడంటే ఎవరన్నా 9 గంటలకు తాగుతారా అంటే ఇండియన్స్ చేయరుతారు, మేము తాగుతాం సార్, మేము తాగుతాం సార్ అంటారు. అందుకే ఇక్కడ ఇండియన్స్ లేదు అక్కడ, కాబట్టి జోక్ చేస్తున్నాను. సో పేతురు అన్న మాట ఏంటంటే నిజంగానే అంత ఉదయం ఎవరు తాగరు కాబట్టి మేము మత్తులై లేము. రెండవది, మేము పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాం, ఎందుకంటే వాక్యంలో సెలవిచ్చినట్టుగా యోవేలు ప్రవచించినట్టు మాకు పరిశుద్ధాత్ముడు వచ్చాడు, అందుకే మేము భాషలు మాట్లాడుతున్నాము. మా యవనస్తులు కానీ దర్శనాలు పొందుకుంటున్నారు, అందుకే ఈ యొక్క గొప్ప కార్యం జరిగింది. ఇది విషయం ఏంటంటే మీరు చూస్తున్నది ప్రవచనము నెరవేర్పు మీరు చూస్తున్నారు. ఇది ఆశ్చర్యపడే విషయము, ఇది మీరు ఏదో జోక్గా తీసుకునే విషయం కాదు, ఇది ఒక సెల్లి విషయం కాదు, మేము తాగే విధంగా చేస్తలేమని 2 ఆధారాలు అక్కడ చెప్తున్నాడు. చెప్తూ ఏమంటున్నాడు అంటే పునరుత్థానం గురించి మాట్లాడుకుంటా, ఇది పునరుత్థానం, యేసుక్రీస్తు పునరుత్థానుడు అయినడు అని చెప్తున్నాడు. ఎందుకంటే మత్తయి సువార్త 27 అధ్యాయాలలో మనం చూసుకుంటే, 28 అధ్యాయాలలో మనం చూసుకుంటే అక్కడ ఏమనుందంటే, అక్కడ యేసు అక్కడ లేచి వెళ్ళిపోయిన తర్వాత 3వ దినంన యేసుక్రీస్తు ప్రభు వారు లేచి వెళ్ళిపోయిన తర్వాత, పునరుత్థానుడు అయిన తర్వాత అక్కడున్న ప్రధాన యాజకుడు ఏం చేసిండంట, డబ్బులు ఇప్పించి ఏం చెప్పిండంట, అక్కడున్న బట్టలకు సోల్జర్స్కి అక్కడున్న వాళ్ళకి ఏం చెప్పిండంట, శిష్యులే వచ్చి దొంగలించారని చెప్పి నేటికి కూడా అది చాలా మంది నమ్ముతున్నారని మత్తయి రాస్తున్నాడు. మత్తయి ఎప్పుడు రాసిండంటే 50-60 ADలో రాసిండు. ఆ టైంలో రాసిండంటే అప్పటికి సువార్త విస్తరింపబడుతుంది. ఆ టైంలో కూడా చాలా మంది ఆ అబద్ధాన్ని నమ్ముతున్నారంట. సో ఆ అబద్ధం అనేది స్ప్రెడ్ అవుతున్న టైంలో పేతురు ఏమంటున్నాడంటే, లేదు, యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడే లేపిండో, ఇది యొక్క ప్రవచనం యొక్క నెరవేరింపు అని చెప్పి దావీదు యొక్క సందర్భాన్ని అక్కడ కీర్తనను జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ చెప్తున్నాడు. సో ఈ విషయాలలో కొన్ని విషయాలు అంటే ఈ యొక్క వాక్యం ద్వారా, మరి పేతురు యొక్క స్పందన ద్వారా మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఓకే, మొట్టమొదటిగా మనము ఏం చూస్తున్నామంటే, మరి పేతురు 14వ వచనం ఒకసారి చదువుదాం. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా అన్నాడు. చాలు, ఏమంటుండంటే ఇక్కడ ఏముందంటే, పేతురు అట్లా అనగానే, ఎట్లా వీళ్ళు తాగినారేమో అనగానే పేతురు ఏం చేసిండంట, అక్కడ లేచిండంట. లేచి ఏం చేసిండంట, బిగ్గరగా మాట్లాడిండంట కదా. బిగ్గరగా ఏమని ఉంది, బిగ్గరగా వారితో ఇట్లా గట్టిగా అన్నాడంట, ఏదో సున్నితంగా మాట్లాడలేదంట. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఈ యొక్క పునరుత్థానాన్ని అనుభవించిన తర్వాత ఈ యొక్క పేతురికి పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఈయన యొక్క స్పందన ఏ విధంగా ఉందంటే, ఒక ధైర్యం అనేది వచ్చింది. హల్లెలూయా, ఒక ధైర్యం అనేది వచ్చింది. పేతుర్ని మార్చేసింది యొక్క పునరుత్థానం. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూస్తే, మరి ఇక్కడనే కాదు, ఈ వచనమే కాదు, గట్టిగా బిగ్గరగా మాట్లాడింది. మరి అంత క్రౌడ్కి మాట్లాడాలి. ఏముందంటే జనసమూహం ఉన్నది. వచనాలు మీరు చదువుకుంటే అక్కడ మనం 2వ అధ్యాయము ఇక్కడ కొన్ని వచనాలు ఉన్నాయి. 10వ వచనం నుండి 9వ వచనం నుండి మనం చదువుకుంటే అక్కడ ఏముందంటే, నానా దేశస్తులు వచ్చారు, మామూలు క్రౌడ్ కాదు. ఈ ప్రసంగం తర్వాత ఎంతమంది దేవుణ్ణి ఒప్పుకున్నారు, బాప్తిజం తీసుకున్నారు? 3000 మంది బాప్తిజమే తీసుకుంటే ఇంకెంతమంది ఉండొచ్చు, అంతమందితో మాట్లాడాలంటే వితౌట్ మైక్ ఎంత గట్టిగా మాట్లాడాలి ఒక్కసారి ఆలోచించుకుందాం. ఎంత గట్టిగా మాట్లాడి ఉండొచ్చు. ఆ యొక్క ధైర్యము పునరుత్థానాన్ని చూసిన తర్వాత పేతురికి కలిగింది. హల్లెలూయా. మరి అదే కాకుండా ఇంకొక సందర్భంలో కూడా మనం చూసుకుందాము. మరి అదే అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యంను చూసినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. చాలు, ఇంకా మనం చూస్తే ఇక్కడ ఏమనుందంటే, వీళ్ళు ఇక్కడతో ఆపలేదు సువార్త ప్రకటించడం అనేది. ఈ యొక్క ధైర్యంగా
ఉండడం అనేది కేవలం ఏదో వీళ్ళు అధికారులు కాదు, ఈ జనాలు పవర్లెస్ కామన్ పీపుల్, వీళ్ళతో సువార్త చెప్పినా కానీ మనకేం రిస్క్ లేదు కాబట్టి గట్టిగా వీళ్ళతో మాట్లాడొచ్చు అని మాట్లాడలేదు పేతురు. నిజంగా మాట్లాడాలనే, అది ఎవరైనా సరే నేను ఈరోజు మాట్లాడతా, నేను ఈరోజు నిలబడతా, నేను ఈరోజు ధైర్యంగా నిలబడే సమయం ఇది అని చెప్పేసి పేతురు ఏం చేసిండు, అక్కడ మాట్లాడాడు. అదే కాకుండా మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, ఏం చదువుకున్నాం, 4వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం మనం చదువుకున్నాం. 13వ వచనం చదువుకున్నప్పుడు ఆడ ఏమున్నదంటే ఎవరితో మాట్లాడుతున్నాడు, అక్కడ సన్హెద్రిన్, అక్కడ ఒక పెద్ద నాయకులు ఉన్న తర్వాత అక్కడ మాట్లాడుతున్నాడు. ఓకే, మనం 5వ వచనం చదువుకుంటే మనం చూసుకోవచ్చు. మరి యాజకులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో నిలబడి మాట్లాడుతున్నాడు. ఓకే, అదే కాకుండా మరి 3వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకుంటే అక్కడ కూడా కొంతమంది జనాలతో మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయంలో మరొకసారి మళ్ళా అన్నాస్ అనే ఆ యొక్క మరి కొంతమంది దగ్గర, అనానస్ సపరిగా కాదు కానీ కొంతమంది అక్కడ నాయకులతో మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. అంటే ధైర్యంగా మాట్లాడుతున్నట్టు అధికారులు కానీ యాజకులు కానీ చూసి ఆశ్చర్యపోతున్నారు. అంటే ఏంది వీళ్ళకి ఇంత ధైర్యం వచ్చిందని. అక్కడ ఒక మాట ఏముందంటే వాళ్ళు విద్య లేని పామరులు. విద్య లేదు, ఇంకా పామరులు అంటే ఆర్డినరీ మ్యాన్. ఇంగ్లీష్లో ఏముందంటే సామాన్యులు. వీళ్ళు సామాన్యులు, ఇంకా వీళ్ళు విద్య లేని వాళ్ళు. ఇంత ధైర్యం వచ్చింది ఏంటంటే కదా, విద్య ఉండి బాగా ఎడ్యుకేషన్ ఉండి మాట్లాడితే ఏమనుకుంటారు కొంతమంది, అరే పర్లేదు వీడు మాట్లాడుతూ చదువుకున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు, ఈయనకు చదువు కూడా లేదు, ఎందుకు ఇంత ధైర్యం వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి ఆ విధంగా పేతురు స్పందించండి. ఇది వీరు గ్రహించింది ఏంటంటే పేతురు ఒక విద్య లేని పామరుడు అని గ్రహించినారు కదా. కానీ పేతురు అదే కాదు, ఆయన ఒక దుడుకు మనిషి, ఓపిక లేని మనిషి, తొందరపాటు కలిగిన మనిషి కదా. అటువంటి మనిషి సంపూర్ణంగా మారిపోయినాడు. ఇప్పుడు మారిపోయి ఏం చేసిండంటే మొత్తం ఇప్పుడు ధైర్యంగా ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తే ఆయన పత్రికలు మనం చదివితే, మొదటి పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక మనం చదివితే ఇక భయపడతలేడు ఈ శ్రమల గురించి. ఎందుకు ధైర్యంగా ఇదివరకు లేకపోయినాడు, ఎందుకు ధైర్యంగా ఉండలేకపోయినాడు ఇదివరకు కదా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు నువ్వు నన్ను 3 సార్లు ఏం చేస్తావు, యేసుక్రీస్తు ప్రభు ఎవరో నాకు తెలియదని చెప్తావు అంటే ఒప్పుకోలేదు పేతురు. కానీ నిజంగానే జరిగింది ఆ సందర్భం. 3 సార్లు యేసుక్రీస్తు నాకు ఎవరో తెలియదని చెప్పినాడు. అవునా కదా. ఎందుకు అట్లా చెప్పినాడు? ఒకవేళ యేసుక్రీస్తు నాకు తెలుసు అంటే ఏం చేస్తారు, ఆయనను కూడా తీసుకుపోయి జైలేస్తారు, చంపేస్తారు అన్న భయం ఉండే. ధైర్యానికి ఆపోజిట్ ఏంది, భయం ఉండే. సో ఒకప్పుడు భయంతో ఉండే. సిలువ వేసేటప్పుడు కూడా అక్కడ పేతురు లేడు. భయం అనేది ఆయనను వెంటాడేది. కానీ ఎప్పుడైతే పునరుత్థానుడైన యేసుక్రీస్తుని చూసిన తర్వాత ఆయనలో కలిగింది ఏంటంటే ధైర్యం. ఆ భయం అంతా పోయి ధైర్యం వచ్చింది, ప్రేమ వచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమంటారంటే, నువ్వు నన్ను ప్రేమిస్తూ, పునరుత్థానుడైన యేసుక్రీస్తు వచ్చి పేతురుని అడుగుతాడు, 3 సార్లు ప్రశ్నిస్తాడు. ఏమని? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అయ్యా నీకు తెలుసు నేను ప్రేమిస్తున్నా అన్న మాటలు చెప్తున్నాను. అంత గొప్ప మార్పు మరి పేతురికి కలిగిందంటే ఆ పునరుత్థాన శక్తిని అనుభవించినాడు కాబట్టి ఇంకా మాట్లాడుతుంటాడు పేతురు. మన 1 పేతురు 2వ పేతురు చదువుకుంటే ఈ శ్రమల గురించి అసలు భయపడొద్దు అంటాడు. అందరికి చెప్తాడు. ఇక ఈ శ్రమలు ఏం చేస్తే మనల్ని అట్ ద మోస్ట్ మనల్ని చంపేస్తేమో కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తు లేచినట్టు మనం కూడా లేస్తామన్న మాటలు అక్కడ మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియులారా, దేవుడు మనందరినీ హెచ్చరిస్తున్న మాట ఏంటంటే మనం కూడా ఆ విధంగా ధైర్యంగా ఉండాలి. ధైర్యం అనేది మనకు చాలా అవసరం, ఇప్పుడు ఇంకా అవసరం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమైపోతుందంటే ఈ లోకస్తులందరూ, ప్రాముఖ్యంగా మన దగ్గర ఉన్న ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అనబడుతుంది క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉంటున్న ప్రభుత్వం అని మనము అనుకుంటా ఉన్నాం. అది నిజమే, ముమ్మాటికి అది నిజమే. కానీ మనం పూజిస్తున్న దేవుడు ఎవరు? సజీవం గల దేవుడు. ప్రభుత్వంలో ఎవరున్నా ఏంటి, లేకున్నా ఏంటి, మన దేవుడు ఉన్నవాడు, సజీవుడు. కాబట్టి ఆయన కంట్రోల్లో ప్రతి
పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం ఏ విషయంలో మనము భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ ఏమన్నా హాని చేసినా కానీ, పొరపాటున మనలో ఎవరైనా చనిపోయినా కానీ ఆ విషయంలో కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు పునరుత్థానుడై తిరిగి లేచిన మనం కూడా లేస్తామన్న ఒక నిరీక్షణ మనకు దేవుడు కలిగజేస్తున్నాడు. హల్లెలూయా. ఇది సంతోషకరమైన విషయం. కాబట్టి ఇందుని బట్టి మనం ధైర్యంగా ఉండాలి. ఎంత గొప్ప దేవుడు అంటే, వీళ్ళంతా ప్రయత్నం చేసినారు. ఏం ప్రయత్నం చేశారు? బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ కన్వర్షన్స్ని ఆపాలా. ఈ కన్వర్షన్స్ని ఎంత ఆపడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే, కన్వర్షన్స్ అంటే నిజంగా మనం ఎవరన్నా ఫోర్స్గా కన్వర్ట్ చేస్తున్నాం. ఎవరన్నా పోయి మారు, పైసలు ఇస్తాం, రైస్ బ్యాగ్ ఇస్తాం అని అంటున్నామా? అందరు ఇష్టంతో వస్తున్నారు, ఇష్టంతో ఒప్పుకుంటున్నారు. వాళ్ళ చాయిస్. అయితే గొప్ప విషయం ఏం జరిగిందంటే, వీళ్ళందరూ కలిసి ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకొని ఒక బిల్లు తీసుకుపోయి, మరి ఏమంటారు దాన్ని, పిటిషన్ తీసుకుపోయి సుప్రీంకోర్టు దగ్గర పెట్టిరంట. ఏంటిది? ఈ కన్వర్షన్స్ ఆపాల. 3 అంశాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, ఈ కన్వర్షన్స్ అనేది తొలగిపోవాలా అని చెప్పిన తర్వాత ఏమన్నాడంటే, అక్కడ ఉన్న చీఫ్ జస్టిస్ ఏమన్నాడంటే, ఇది ఒక ఫండమెంటల్ రైట్. అంటే ఫండమెంటల్ రైట్ అంటే తెలుగులో ఏమంటారు? తెలియదు మీకు? సామాజిక హక్కు. ఫండమెంటల్ రైట్ అన్ని ఒకటి ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్ మనకు. అందులో ఏంటంటే, ఒక ఫండమెంటల్ రైట్ అంటే అంబేద్కర్ గారు పెట్టిన మరి కాన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్క భారతీయుడికి, సిటిజన్కి ఇచ్చిన అర్హత ఏంటంటే, ఆయన యొక్క మతాన్ని ఆయన ప్రచారం చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కాబట్టి దానికి మనం అడ్డుకోవద్దు అన్న విషయాన్ని స్పష్టంగా ఉన్నది. అదే విషయాన్ని బేసిక్స్ నేర్పించారు. బేసిక్స్ అంటే తెలుసు కదా? బేసిక్స్ అంటే ఏంది అంటే ప్రాథమిక విషయాలు, అంటే చాలా సింపుల్ థింగ్స్, కామన్ సెన్స్ విషయాలు అన్నట్టు. ఫ్యాన్ ఎట్లా ఆన్ అవుతుంది, స్విచ్ చేస్తే ఆన్ అవుతుంది, బేసిక్ థింగ్ కదా. ఇవన్నీ చప్పట్లు కొట్టాలంటే 2 చేతుల దగ్గరికి రావాలంటే చెప్తున్నా. ఇటువంటి బేసిక్ థింగ్ వాళ్ళకి గుర్తు చేశారు. అంటే ఇది ఎట్లా అవుతుందేమో అని వాళ్ళు చాలా స్ట్రాటజీతో ప్లాన్ చేశారు. కానీ అది ఎంత సులువుగా అయిపోయిందంటే, ఇందులోనే ఉంది కదయ్యా కాన్స్టిట్యూషన్లో, దాన్ని తీయలేము. ఒకటి. రెండవది ఏమన్నారంటే, 18 సంవత్సరాలు నిండుకున్న తర్వాత ఏ వ్యక్తి అయినా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అని అన్నారు. అంటే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, చాలా మంచిగా అనిపించిన విషయం ఏంటంటే, ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏమన్నాడంటే, ఒక వ్యక్తి ఎడ్యుకేషన్ని చూస్ చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళు చూస్ చేసుకుంటారు చిన్నప్పటి నుండే. వివాహం కూడా ఏం చేస్తారు? వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉండొచ్చు. మరి ఈ విషయంలో ఎందుకు అట్లా చేస్తున్నారు? ఇది కూడా అంతే అన్నారంట. హల్లెలూయా. కాబట్టి ఎంత గొప్ప విషయం దేవుడు చేసిండు. హల్లెలూయా. ఎంతో మంది ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ దేవుని యొక్క సువార్త పనిని ఆపేసేయాలా అన్నప్పటికీ దేవుడు మాత్రము ఆపనిస్తలేడు. ఇంకెక్కువ అవుతుంది, ఇంకెక్కువ కార్యం జరుగుతున్నది కదా. ప్రతి ఒక్క వ్యక్తి, అంటే క్రైస్తవులు కాకుండా ప్రతి ఒక్క వ్యక్తులు ఏమంటారంటే, గడిచిన సంవత్సరం 2019 చాలా ఇబ్బందికరమైన సంవత్సరం అంటారు. కానీ క్రైస్తవులు ఒక్కరు ఏమంటారు? ఇది దీవెనకరమైన సంవత్సరం, ఏమో దీవింపబడ్డామే అంటారు. నో మ్యాటర్ వాట్, మన ప్రియులను మనం కోల్పోయి ఉండొచ్చు, కానీ స్టిల్ అదేంది మాకు ఆశీర్వాదకరమైన సంవత్సరం. కాబట్టి అది దేవుడు మనల్ని అందుకే ఒక ప్రత్యేక జనంగా మనల్ని పెట్టినాడు. కాబట్టి ఇందును బట్టి మనం ఏం చేయాలా? పేతురు వాళ్ళే ధైర్యంగా ఉండాలా, ప్రత్యేకంగా కూడా ఉండాలా. హల్లెలూయా. ప్రత్యేకంగా ఉన్నాడు. అంతమందిలో ఆయన ఏం చేసిండు? నిలబడ్డాడు, వాయిస్ రేజ్ చేసి మాట్లాడిండట. హల్లెలూయా. కాబట్టి మనం కూడా చెప్పేటప్పుడు ధైర్యంగా చెప్పాలా. ఎవరికైనా చెప్పేటప్పుడు ఏది నిన్నటిదే 2-3 days బ్యాక్, మొన్నటి న్యూస్ నిన్న పేపర్లు వేసారు అనుకుంటా, నిన్ననే పేపర్లు వేసారు అనుకుంటా, పోస్ట్ కూడా చేసినాయండి గ్రూప్లో. కాబట్టి అది దేవుడు చేసిన గొప్ప కార్యము. కాబట్టి అది గ్రహిస్తాం, మనం కూడా ధైర్యంగా ఉందాం, మనం భయపడవద్దు, ఎందుకంటే మన దేవుడు సజీవుడు. రెండవదిగా పేతురు నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, మనం చూస్తున్నాం కదా, 23వ వచనం చదువుదాం ఒకసారి.
4వ అధ్యాయం. 4వ అధ్యాయం 23వ వచనం చదువుదాం ఒకసారి. వారు విడుదల నుండి తమ స్వజనుల యుద్ధకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి. వారు విని అదే 2వ అధ్యాయం 23 వచ్చమా 2వ అధ్యాయం 23 వచ్చినాం, సారీ అదే అధ్యాయం చదువుకుంటున్నాం కదా మనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. చాలు, మీరు ఈయనను చంపేసినారు, యేసుక్రీస్తును చంపేసినారు అన్న మాట ద్వారా ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఎవరిని చంపేసినారు అంటున్నాడు అంటే ఒక పరిశుద్ధుడిని మీరు చంపేసినారు అంటున్నాడు. మనం ఇంకా వచనాలు చదువుకుందాం. 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు కూడా చదువుకుందాం. ఎవరన్నా తొందరగా చదువుకుందాము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా ఇదేనా? అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధులను నీతిమంతులనైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. అక్కడ ఏమనుంది? మీరు జీవాధిపతిని చంపినారు, పరిశుద్ధులను నీతిమంతులను చంపినారు అని చెప్తున్నాడు కదా. ఇక్కడ కూడా చెప్తున్నాడు. అదే విధంగా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా అదే మాట చెప్తున్నాడు. ఒకసారి చదువుకుందాం. చాలా సార్లు చెప్తున్నాడు ఈ మాట. ఎందుకంటే పేతురు యొక్క స్పందన చూడండి. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా మీరు శిల వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. మీరు సిల్వ వేసినారు, మీరు సిల్వ వేసినారు అంటున్నారు. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 30వ వచనం కూడా చదువుదాం ఒకసారి. మీరు మానవులను వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపను. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే మీరు చంపినారు. ఎవరిని చంపినారు? ఈ యేసేని మీరు చంపేసినారు. అంటే ఏమంటున్నాడు అంటే ఆయన మీరు మర్డర్ చేసినారు అంటున్నాడు. ఎందుకు మర్డర్ చేసిండ్రు? మేము మర్డర్ చేయలేదు, మేము లీగల్గానే వెళ్ళినాం కదా, పిలాతు ఆజ్ఞాపించిన మీదకే కదా మేము వెళ్ళి సిరివేసింది అన్న మాటలు మాట్లాడితే అక్కడ ఏమంటున్నారు? పిలాతు కూడా ఆయనకి ఇష్టం లేదు ఆయన చంపడము, అయినప్పటికీ మీరు జీవాధిపతి అయిన వాడిని నిరాకరించి, పరిశుద్ధులను నిరాకరించి, నీతిమంతులను నిరాకరించి, ఒక పాపాత్ముడైన వాడిని మీరు రిలీజ్ చేయడానికి ఇష్టపడ్డారు. మీరు ఒక ఆయనను చంపారు. ఎవరిని చంపినారంటే ఇది హత్య అని చెప్తున్నాడు. ఎందుకు? ఎప్పుడు హత్య అవుతుంది? చంపితే హత్య అంటే ఇక్కడ లీగల్గానే చంపుతున్నారు, కానీ అయినా అది ఇల్లీగల్ అంటున్నాడు. ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన జీవాధిపతి అన్న విషయాలు జ్ఞాపకం చేస్తాం. సో ఈ స్పందన ఏంటంటే పేతురు నేర్చుకుంటున్న విషయం ఏంటంటే ఏం చెప్తున్నాడంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. అదే విషయం చెప్తున్నాడు. ఒక్కసారి చదువుకుందాము. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి 21 వచనాలు చాలా ఉంటాయి, త్వరగా చదువుకుందాము. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకుని నిబరమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉన్నది. నేను పరిశుద్ధులనే ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండదని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పెళ్ళై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండండి. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయంతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుందని మీరు ఎదుగుతుంది కదా. ఆయన జగత్తు పునాది వేయబడకమునపై నియమింపబడిన కానీ తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలంలో యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి.
మీరు చాలు. క్షయబీజం సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే పేతురు మనం చదువుకుంటే మొదటి అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం అనుకో, అక్కడ పునరుత్థానుడైన యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచినాడు. ఎవరు ఈ యేసుక్రీస్తు అంటే పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి. దగ్గరగా పేతురు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితాన్ని దగ్గరగా చూసినాడు కదా. ఆయన జీవిస్తున్నప్పుడు నోటి మాట ద్వారా కానీ, చూపుతోరు కానీ, క్రియల పూర్వకం కానీ ఎటువంటి విధంగా కూడా యేసుక్రీస్తు ఏ తప్పు చేయకుండా నిందారహితుడిగా ఉండి పరిశుద్ధంగా జీవించి ఇతరులను ఆశీర్వదించినాడు, ఇతరులకు ఎన్నో మేలు చేసినాడు, అద్భుత కార్యములు చేసిన యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి అన్నిటికంటే ఎక్కువ ఏం చూసినాడంటే ఆయన యొక్క పరిశుద్ధతను చూసి ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు మనము యేసుక్రీస్తు పునరుత్థానుడు అయినాడు కాబట్టి ఆయన ఏ విధంగా కాగా అని 13వ వచనం ఆరంభమవుతుంది. కాగా మీరు కూడా ఏ విధంగా ఉండాలంటే మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. సో పేతురు ఏం నిర్ణయించుకున్నాడు అంటే, ఇక మీదట నేను పరిశుద్ధంగా ఉంటాను, నేను ఇంకా అబద్ధాలు ఆడను, నేను ఇంకా మోసాలు చేయను, నేను ఇంకా అటువంటి చెడు జీవితాన్ని, పాత జీవితాన్ని నేను జీవించను, నేను ఇక మీదట ఎప్పుడు నేను పరిశుద్ధంగానే జీవిస్తానని అక్కడ పేతురు స్పందిస్తున్నాడు పునరుత్థానానికి. కాబట్టి మనం కూడా దేవుడు హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే పరిశుద్ధంగా జీవించడం. అయితే మధ్యకాలంలో మనం చూసుకుంటున్న వాక్యాలు ఏ విధంగా ఉన్నాయంటే, వాక్యంలో ఉన్న విషయాలు ఏంటంటే ఒక వ్యక్తిని ఆదరించాలా, బలపరచాలా, దీవించాలా, అదేవిధంగా సరి చేయాలా. పరిశుద్ధత గురించి కూడా దేవుని వాక్యము మాట్లాడుతుంది కదా. మెయిన్గా వాక్యం ఏం చేస్తుంది? ఇది పరిశుద్ధ గ్రంథం. మనల్ని ఏం చేయాలనుకుంటుండే దేవుడు? పరిశుద్ధులుగా చేయాలనుకుంటుండు. ఎందుకంటే ఆయన వాక్యం పరిశుద్ధము, ఆయన పరిశుద్ధుడు, తన బిడ్డలు కూడా ఏ విధంగా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ విషయాన్ని గ్రహించి పేతురు పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మనం కూడా ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. చాలాసార్లు మా ప్రశ్న ఏముంటుందంటే, ఇది ఏ విధంగా ఉంటే నాతోటి కాదనుకుంటాం. కానీ ఇక్కడ ఏం గుర్తు చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనలాగానే మానవుడిగా ఉండి ఆయన పరిశుద్ధంగా జీవించాడు. అట్లాంటప్పుడు మనతోటి కూడా ఇది సంభవమే అంటున్నాం. ఒక్కసారి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చెప్పుతున్నాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృపనందునట్లు ధైర్యంతో కృపాసనమునకు చేరుదాము. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మనలాగానే శోధింపబడ్డాడంట. ఏదో ఆయన సూపర్ న్యాచురల్ పర్సన్ అయిపోయి ఆయనకి ఎటువంటి శోధనలు లేవని కాదు. మనకంటే ఎక్కువ శోధనలు వచ్చినాయి. ముఖాముఖిగా డైరెక్ట్ సాతానుడు వచ్చి మాట్లాడాడు. మనకి ఏమైనా సందర్భాలు ఉన్నాయి అట్లా? డైరెక్ట్ వచ్చి సాతానుడే శోధించిండు ముఖాముఖిగా కదా. వచ్చి ఎటువంటి సమయంలో శోధించిండు? ఆయన చాలా బలహీనంగా ఉన్న సమయంలో 40 రోజులు ఉపవాసం, 40 రోజులు రాత్రులు ఉపవాసం, నీరు లేక తిండి లేక ఉన్నప్పుడు వచ్చి శరీరము బలహీనంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తును మానసికంగా, ఆత్మీయంగా, శరీరానుసారంగా ప్రతి విషయంలో శోధిస్తున్నాడు. రాళ్ళను రొట్టెలుగా చేసుకో అంటున్నాడు. మళ్ళీ మానసికమైన శోధన, నిన్ను రాజుగా చేస్తా, ఇదంతా నీకు ఇస్తా అంటున్నాడు. నన్ను ఆరాధించు అంటున్నాడు. ఆత్మీయమైన శోధన, మానసికమైన శోధన, శరీరానుసారమైన శోధన, 3 రకాల శోధనలు అవి కదా. అర్థమవుతుందా నేను చెప్పేది? ఫస్ట్ ఏమన్నాడు? ఈ రాళ్ళను, అది ఎటువంటి శోధన? శారీరకమైన శోధన. దాని తర్వాత ఏమన్నాడు? ఇదంతా నీకు అంటే అదొక మెంటల్ శోధన ఏంది? ఒక పవర్ కావాలా నాకు, అదొక శోధన. ఇంకొక శోధన ఏంది? నన్ను ఆరాధించు, ఆత్మీయమైన శోధన కదా. సో ఇటువంటి శోధనలు ఉన్నప్పటికీ మనలాగానే శోధింపబడ్డాడు. కానీ అయినా ఏమనుంది? అయినను పాపము లేని వాడై ఉన్నాడంట. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడు అంటే, మనము ఈ విషయమై ధైర్యంగా ఉండి మనం కూడా సమయోచితమైన ఏమనుంది అక్కడ? సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు సమయోచితమైన సహాయం పొందుకొని, ఆ కృప పొందుకొని మనం జీవిస్తాం అంటున్నాం.
సో ఒకవేళ మనము పరిశుద్ధంగా జీవించాలంటే మనకేం కావాలంట? సమయోచితమైన సహాయం, ఆ యొక్క కృప కావాలంట. కరెక్ట్ టైంలో దేవుని కృప మనకు కావాలి. సమయానుసారం కరెక్ట్ అంటే ఏ టైంలో? కరెక్ట్ శోధన వచ్చినప్పుడే దేవుని సహాయం, దేవుని కృప మనకు కావాలని, దాని కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. ఆ విధంగా ప్రార్థన చేయాలని ఈ యొక్క లేఖనంలో మనము చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి ప్రార్థనలు చేసి మనము మనకు వస్తున్న శోధనలు జయించవచ్చు. దాని ద్వారా మనం పరిశుద్ధంగా జీవించవచ్చు. కాబట్టి పరిశుద్ధ జీవితం ద్వారా పునరుత్థానానికి స్పందించింది. చివరిగా సాక్షులుగా ఉన్నాడు. ఇక్కడ మనం 32వ వచనంలో ఏమంటున్నాడు పేతురు? ఆ 2వ అధ్యాయం 32వ వచనం అపోస్తల కార్యంలో. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. చాలు, మేమందరము దీనికి సాక్షులం. ఓకే, పేతురు అంటున్నాడు మేము దీనికి పునరుత్థానానికి మేము సాక్షులం. ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ 3వ అధ్యాయం 15వ వచనంలో మేము దీనికి సాక్షులం అంటున్నాడు. మళ్ళీ 5వ అధ్యాయం 32వ వచనంలో కూడా మేము దీనికి సాక్షులం అంటున్నాడు. తన స్పందన ఏ విధంగా ఉన్నదంటే, ఒకప్పుడు భయపడ్డ వ్యక్తి, యేసుక్రీస్తు ఎవరో తెలియని వ్యక్తి, ఇప్పుడు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తే నాకు తెలిసి ఇంకేం తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తే గురించి నాకు తెలుసు అంటున్నాడు. ఎంత ఏం మాట్లాడుతున్నాడంటే, ఏం చేసినా కానీ పునరుత్థానం గురించే మాట్లాడుతున్నాడు. పునరుత్థానం అంత అబద్ధం అంటే కాదు, ఇదే నిజం అని చెప్పి రుజువు చేస్తున్నాడు. దానికి మేమే సాక్షులం అని చెప్తున్నాడు. ఒక ఎవిడెన్స్ అయిపోయినాడు. ఒక ఫేక్ న్యూస్కి అంత స్ప్రెడ్ చేస్తుంటే ఆ ఫేక్ న్యూస్ని కౌంటర్ చేస్తూ ఏమంటుండంటే అది ఫేక్ న్యూస్, ఎందుకంటే దానికి అది నిజం కాదు. ఆ నిజం ఏంటంటే యేసుక్రీస్తు లేచిండు. దానికి ఎవరు సాక్షులం? మేమే సాక్షులం. మీరందరూ ఏమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ శిష్యులు ఎత్తుకపోయినారు అని చెప్తున్నారు. ఆ శిష్యులు ఎవరో కాదు, మేమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమే. ఓకే, ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ లేదు. మా ఇంట్లో లేడు, ఎక్కడ లేడు. ఓకే, ఇంకొకటి ఏంటంటే మేము స్వయంగా చూసినాము, యేసుక్రీస్తు తిరిగి లేచి మమ్మల్ని కలిసిండు, మాతో మాట్లాడిండు, ఇది నిజం అని చెప్తున్నాడు. సో ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే అపోస్తల కార్యంలో మనం మొట్టమొదటి ప్రశ్న వాక్యం చెప్పకంటే ముందు మనం ఏమని మాట్లాడుకున్నామంటే ఈ సిలువన పునరుత్థానమా అని మాట్లాడుకుంటే, ఇక్కడ అపోస్తల కార్యంలో ఎక్కువగా మాట్లాడింది ఏ సందర్భంలో తెలుసా? పునరుత్థానం గురించి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పటి వరకే మనం చదువుకున్నాం కదా, పేతురు అనేక సమయాలలో పునరుత్థానుడైన యేసు గురించే మాట్లాడు. ఆయన లేచాడు, ఆయన లేచాడు, ఆయన లేచాడు అని పలుమార్లు మరి చాలాసార్లు మరి పేతురు మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. సో ఫర్గివ్నెస్, క్షమాపణ గురించి ఒక 30%, లేకపోతే కేసు సిలువ వేయబడ్డాడు అనేది ఒక 60% ఉంటే 100% మరి దేని గురించి రాయబడ్డది అపోస్తల కార్యంలో అంటే పునరుత్థానం గురించి. సో అంతగా మరి ప్రకటించినాడు అన్నట్టు సువార్త. సో ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు మనకు ఒక ధైర్యం దయచేస్తున్నాడు. ఎట్లా ధైర్యం దయచేస్తున్నాడంటే మరి 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుడు మనకు పిరికి ఆత్మని ఇవ్వలేదు కానీ ధైర్యం గల ఆత్మను దయచేస్తున్నాడు. కాబట్టి ఈ ధైర్యంతో మనం ఏం చేయాలా? సువార్త ప్రకటించాలా. సిగ్గుపడకుండా మనం ఏం చేయాలా? సువార్త ప్రకటించాలి. యేసుక్రీస్తు తిరిగి లేచిండన్న సువార్త మనం తెలియజేయాలని ఈరోజు మరి పేతురు ద్వారా కూడా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక విషయం ఏంటంటే, ఈ సువార్త గురించి మనం మాట్లాడుతున్నప్పుడు నామకార్థంగా మనం మాట్లాడుతున్నాము. అయితే ఈరోజు ఒక ప్లాన్ కూడా మనం వేసుకోవాలి, ఒక స్ట్రాటజీ కూడా మనం వేసుకోవాలి, ఏ విధంగా సువార్త ప్రకటించవచ్చు అని. సో చాలా విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు మరి మొన్నటి దినాన నేను, కన్నమామ, ఇంకొంతమంది పిల్లలం వెళ్ళి, యవనస్తులం వెళ్ళి అక్కడ వరల్డ్ వాటర్స్ డే చేసినప్పుడు అక్కడ పద్మజ అక్క కలిసి ఏమన్నదంటే, ఆమె వరల్డ్ వాటర్స్ డే ప్రోగ్రామ్ అయిన తర్వాత మంచి మినిస్ట్రీ మైండెడ్ పర్సన్, ఆమె అంటున్న మాట ఏంటంటే, మేము ఒక దగ్గర సండే స్కూల్ నడిపిస్తున్నాం, అక్కడ సంఘం లేదు, ప్రతి వారం వెళ్తున్నాము వస్తున్నాం, అక్కడ ఎవరైనా వచ్చి మేమే అందరిని తీసుకొస్తాం పిల్లలు, మీరు సండే స్కూల్ నడిపించండి, దాని తర్వాత చర్చ్ని కూడా అక్కడ స్టార్ట్ చేయండి, ఆ చర్చ్ మీరే నడిపించుకొని మీరే ఆ చర్చ్, మా బ్యానర్ వద్దు, మా పేరు వద్దు అంటున్నారు. సో ఆ విధంగా వాళ్ళు కూడా కొంతమంది సహకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సో మనం ఏమన్నా ప్రయత్నం చేయగలమా? మనం ఏమన్నా ముందుకెళ్ళగలమా? మనం ఇంకొక ఈవినింగ్ సర్వీస్ లాగా ఈవినింగే నడుస్తుంది అక్కడ, వెళ్ళి ఏమన్నా స్టార్ట్ చేయగలమా? మనం దానికి టైం ఇవ్వగలమా అన్న విషయాలు మనం ఆలోచించాలి. సో కేవలం సువార్త ప్రకటించండి అంటే ఇది సరిపోతలేదు. మనం ఏదైనా దేవుని సహాయం పొందుకొని ఒక ప్లాన్ వేసుకోవాలి కదా. సో వాక్యంలో ఏముందంటే,
మొదటి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆత్మను పొందుకున్న తర్వాతనే వాళ్ళు ఏం చేశారంట? సువార్త ప్రకటించారంట. సో మనకు కూడా ఆత్మ నడిపింపు అనేది అవసరం. ఈ ఆలోచన అనేది పద్మజ అక్క ద్వారా వచ్చింది. కాకపోతే మనం ఇది ప్రార్థనలో పెడదాం. ప్రార్థనలో పెట్టి మరి నిజంగా అక్కడికి వెళ్దామా? ఇక్కడ దగ్గర దాన్ని ఏం కాలనీ అంటారు? కార్మిక నగరే కదా, అక్కడ ఉన్నది. సో అక్కడికి వెళ్దామా? ప్రార్థన చేద్దాం మనం అందరం. దేవుని చిత్తం అయితే దేవుడు మనకు ఆ నడిపింపు, ఆ భారం మనకిస్తే దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి కేవలము మాటల మట్టుకే, పెదవుల మట్టుకే కాకుండా క్రియాపూర్వకంగా మనం ఏదైనా చేద్దాం. మనకు దేవుడు ఒక యంగ్ బ్లడ్ ఇచ్చాడు మన అందరికీ. చాలామంది యవనస్తులు మన చర్చ్లో ఉన్నారు. వాడుకుందాం మనం దేవుని పరిచర్యలో మనం వాడుకొని దేవుని మహిమార్థమై సాక్షులుగా ఉండి సువార్త ప్రకటించి దేవుని మనం మహిమపరుస్తాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. మరి ఒక మాట ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సజీవుడా నైనా నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం నైనా. నీ యొక్క ప్రేమను బట్టి, నీ యొక్క కృపను బట్టి ప్రభా, ఇంతవరకు మా అందరినీ కాపాడావు, సజీవ లెక్కలో ఉంచావు. ఇదిగోనైనా మంచి వాక్యం ద్వారా మా అందరినీ హెచ్చరించావు నైనా. ఇదిగో ప్రభా, మరి పేతురైతే ప్రభా పునరుత్థానుడైన నిన్ను చూసి ప్రభా మరి ధైర్యంగా ఉండి స్పందించాడు నైనా. పరిశుద్ధంగా జీవించి స్పందించాడు ప్రభా. మరి అదేవిధంగా సాక్షిగా ఉండి ప్రభా స్పందించాడు నైనా. అటువంటి స్పందన మాకు కూడా దయచేయండి ప్రభా. మేము కూడా ధైర్యంగా ఉండులాగన మీ కృప చూపించండి దేవా తండ్రి. మేము పరిశుద్ధంగా జీవించడానికి సమయోచితమైన సహాయం చేసి నీ యొక్క కృప దయచేయండి నైనా. మేము ప్రభా నువ్వు ఏ విధంగా ప్రభా మరి సాతానుని యొక్క పన్నాగాలను, శోధనలను ఎదుర్కొని జయించావో ఆ విధంగా జయించే స్థితి మాకు కూడా దయచేయండి అయినా. అవును ప్రభా, సువార్త విషయమై మేము చాలా మాట్లాడుకుంటున్నాం కానీ క్రియాపూర్వకంగా అయితే అవి ఏమీ లేవునైనా. కనుక ప్రభా మేము ఏం చేయాలో మాకు నేర్పించండి. ఒక ఆలోచన అయితే ఉంది ప్రభా, మరి కార్మిక నగర దగ్గరికి వెళ్ళి సువార్త అనేది ఆరంభించాలని ప్రభా. మరి అక్కడ ఏమన్నా పాసిబిలిటీ ఉందా? మాతో అవుతుందా? మీ నడిపింపు, మీ యొక్క గైడెన్స్ ప్రభా మాకు కావాలి నైనా. ప్రభా మీ ఆత్మ ఆధీనంలో ఉంచుకొని ప్రభా నీ మహిమార్థమై ప్రభా మా సంఘాన్ని, నీ సంఘాన్ని వాడుకోండి నైనా. నీకు స్తోత్రములు ప్రభా. దేవతండ్రి, ఈ యొక్క మంచి సందర్భం, మంచి సమయం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్.